వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన మీ సంఘానికి దేవుని కాపరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు చదువుతున్నాం. చదువుతారు ఎవరన్నా? 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుడు వాక్యమును ప్రార్థన చేసుకున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడు నాయనా. నువ్వు ఏ ఆశతో వచ్చావో, ఏది నీ జీవితంలో లేక నీ కుటుంబాల్లో దేవుడు చేయాలని ఆశిస్తున్నావో, మన ఆశను తీర్చే దేవుడు, మన కోరికలను నెరవేర్చే దేవుడు. ఈ లోకంలో ఎవరు లేరండి. దేవుడు ఒక్కడు మన పట్ల మేలు చేసేవాడు ఆయన ఒక్కడే. ఆ ఒక్క దేవుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుని అడగండి. దేవుడు ఇచ్చే దేవుడు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులకు దేవా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, మా జీవము ఊపిరి నీవే ప్రభా. గత సంవత్సరాలు ప్రభా నీ సన్నిధి మాకు తోడుకుంచి అపాయాల్లో, కీడిలో, నిందల్లో, అవమానాల్లో ప్రభా వైరస్లో నేనున్నానని ప్రభా రుజువుపరుచుకొని నువ్వు మాకు అండగా, కోటగా, కొండగా ఉండి మమ్మల్ని జీవితం చేసిన దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నావు. నువ్వు చేసిన మేలు మా జీవితాల్లో ఎన్నో ప్రభా. ఏమిచ్చి మా రుణాన్ని తీర్చుకోగలను నాయన. ఇదిగో ప్రభా, నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రని నీ సన్నిధిలో ప్రభా నేను ఆరాధిస్తుండగా, స్తుతిస్తుండగా, నీ నామాన్ని గణపరుస్తుండగా నీవే నాయన మా స్తుతుల మీద, ఆరాధన మీద ఆస్తుడై మమ్మల్ని ఆదరించి బలపరచమని వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఇదిగో నాయన నా జీవితంలో నువ్వు చేసిన దాన్ని, నేను చూసిన దాన్ని ప్రజల మధ్య నేను పంచుకొని పోతుండగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉండటానికి పరిశుద్ధాత్మ నాలో ఉండి నాతో ఉండి పని చేయమని కూడా సన్నిధిలో వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదట అడ్రస్ తెలియాలి కదా. అది ప్రకాశం జిల్లా మెడ్రాస్ పోయే రూట్లో 4 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. అక్కడ నేను పుట్టాను. యవనస్తున్నారు కాబట్టి కొంచెం సాక్ష్యం చెప్పాలని నాకు ఆశ కలిగింది. మా తల్లిదండ్రులు మోటోళ్ళే, ఎవరు చదువుకోలేదు. మా సంతానం 3 అక్కలు, 2 పురుషులు, నేను ఆఖరు. కానీ దేవుడు 1వ తారీఖు నుంచి 10వ క్లాస్ దగ్గర ఆ విలేజ్ లో టీచర్స్ వాళ్ళే ఆ రోజు టీచర్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేను చదువుకుంటూ ప్రైవేట్కి వెళ్తూ ఆ సండే స్కూల్లో పాటలు పాటిస్తూ ఉండేవాళ్ళు, వాక్యం చదివిస్తూ ఉండేవాళ్ళు. ఇలాగా 1వ తారీఖు నుంచి 10వ క్లాస్ వరకు నా జీవితం కొనసాగించింది.
ఆ రోజుల్లో మా ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఈ ఎత్తడి బొమ్మ ఉంది, చిన్న మోతది, అది నేను వాయించేవాడు. ఇంకొక అబ్బాయి ఎడల్పు బిందు ఉంది, అది జొన్న వస్తుంది లాస్తుంది, ఆ అంచు మీద పెట్టి నీళ్లు లాగుతుంటే అది హార్మోనియం లాగా సౌండ్ వస్తుంది. ఇంకొక అబ్బాయి చెమ్ము మీద 2 పుల్లలు తీసుకొని వాయించేవాడు. ఇంకొక అబ్బాయి గజ్జలు. ఇలాగా మా ఇన్స్ట్రుమెంట్స్ ఆ రోజుల్లో. హల్లెలూయా. కోతకాలు పండుగ కానీ సంవత్సరానికి ఒకసారి బాప్టిస్ట్ సంఘాలు జరిగేది. వారం రోజులు ఆ పండుగ జరిగేది. వాటిలో దొరలు వచ్చేవాళ్ళు. మేము 4 భలే పాటలు పాడేవాడు. పాడటం కానీ ముగించడం కానీ ఏకదమ్మున ఆపేవాళ్ళం. క్రిస్టియన్స్ డ్రామాలో అట్లా మేము వాడబడుతూ ఉండేవాళ్ళం. కనుక ఆ యొక్క టీచర్స్ దగ్గర మేము పెరుగుతూ వాక్యం నేర్చుకుంటూ సండే స్కూల్లో పాటలు నేర్చుకుంటూ ఉన్నాం. కానీ రక్షణ అనేది మాకు తెలియదు. అనేక మంది పాస్టర్లు వస్తుండేవాళ్ళు. ఆ బోర్ తీసుకుని వీధిలోకి వెళ్ళి అదిగో పలాని పాస్టర్ వచ్చాడు పలాని చోట నుంచి, అందరు ప్రార్థనకు రావాలి ఓహో అని అరుచుకుంటా వెళ్ళేవాళ్ళు. అది నా బాల్య దశ. ఆ దశలో రక్షణ అంటే మార్మస్ అంటే నాకు తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి దేవుడు ఒక మనసు ఇచ్చాడు నాకు. అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు అని ఒక మనసు ఉండేది నాకు. నేను నమ్మకం ఉంది, ఆ మనసు ఉండేది. పాపం చేస్తే మనం అనేకమైన అనర్థాలకు గురవుతాం అని ఆ మనసు ఉండేది. ఆ విధంగా నన్ను దేవుడు భద్రపరిచాడు. 10th క్లాస్ తర్వాత టౌన్కి రావాల్సి వచ్చింది. టౌన్కి వచ్చాను. ఆ టౌన్లో నేను చదువుతున్నప్పుడు ఇండియా లెవెల్లో యూత్ రిట్రీట్స్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. ఆ రిట్రీట్స్కి వెళ్తా ఉండేవాడిని. వారానికి ఒకసారి ఏబిఎం హై స్కూల్ ఉంది, దాంట్లో మేము కొంత ఉండేవాళ్ళం. కానీ ఒక దినాన నా ఫ్రెండ్ చనిపోయాడు. ఎక్కడైనా ఉంచాడు బాగా. ఒక ఫ్రెండ్తో అంటే దేవుని నమ్మి ఆయన పరిచయం చేస్తూ ఉండేవాడు. పద్మశాలి ఆయన దగ్గర తీసుకెళ్ళి 69వ సంవత్సరం ఆగస్టు నెల 19వ తారీఖు ఆయనతో నన్ను కలిపాడు. అప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. నువ్వు దేవుని నమ్ముకున్నావా అన్నాడు. నేను నమ్ముకోకపోవటం ఏంది, చిన్నప్పటి నుంచే పాటలు పాడేవాడిని, వాక్యం కంఠత వాక్యం చెప్పేవాడిని. ఈ విధంగా మా జీవితం జరుగుతూ ఉన్నది అని చెప్పినప్పుడు ఆఖరి మా మధ్య డిస్కషన్ జరిగింది. అప్పుడు అతను అన్నాడు, నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళగలవా? ఆ మాట నన్ను పొంది ఇప్పటి వరకు నేను జీవించిన జీవితం నామకార్థం జీవితం. రక్షణ అంటే తెలీదు, క్షమాపణ అంటే తెలీదు. కానీ ఆ మాట మాట్లాడినప్పుడు నా హృదయం తల్లకిల్లలేదు. అప్పుడు ఇద్దరు మోకరించాము. డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమన్నాడు. అది నానా అవును ప్రభా, నేను ఇప్పుడు జీవించిన జీవిత కాలం నామకార్థ జీవితమే. అవును, నేను చనిపోతే నీ రాజ్యానికి నేను అర్హుడను కాను ప్రభువా అని నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఇప్పుడు 69వ సంవత్సరం ఆగస్టు నెల 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఎప్పుడైతే నేను ఆ దినాన్ని ఒప్పుకున్నానో మరచి నుంచి దేవుని ఆజ్ఞలో పనిచేస్తుంది. ఒక వ్యక్తిని చూసి స్త్రీని చూసినప్పుడు చూడకూడదనే మనసు సడన్ గా మాట్లాడినప్పుడు
అబద్ధం ఆడకూడదని ఆ యొక్క పోలీస్ లీడింగ్ నాలో పనిచేస్తూ ఉండేది. యవనస్తులారా, చెవులు గలవాడు వినును గాక, విన్నది మన చేతులు ఏం చేయాలా? అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల పరిస్థితులు చూస్తున్నట్టు భయంకరమైన స్థితులు యవనస్తులు. ఆ రోజులు అమాయక రోజులు, అమాయక రోజుల్లో చాలా రకాలుగా ఉండేవాడు యవనస్తులు. అప్పుడు SSLC ఉండేది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారే. అది చదివిన తర్వాత నేను మళ్ళీ PUC ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని ఉండేది. దాంట్లోకి నేను ఒంగోలు ఎంటర్ అయ్యాను. అప్పుడు నా జీవితం కొనసాగుతున్నప్పుడు కొన్ని సబ్జెక్టులు పోయి తర్వాత మా తల్లిదండ్రులకి ఎంతకాలం చదువుతారని నన్ను అడిగినప్పుడు నేను 3 years జాబ్ కోసం వెయిట్ చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నమ్మకం ఉన్నాను, డబ్బు ఇచ్చిన ఉద్యోగంలో నేను జారను అని మనసు ఉండేది. రిజిస్టర్ ఆఫీస్లో కొన్ని తెలిసిన ఇంజనీర్స్ మా ఊరోళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో ఇంకొకటి 2 చూశారు. కానీ నేను వాళ్ళతో చెప్పాను, నేను డబ్బు ఇచ్చిన దానికి నేను వెళ్ళను అను. కనుక అలాంటి విశ్వాసం అనేది నన్ను దృఢపరుస్తూ 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు ఒకసారి మేము ఫ్రెండ్స్ ఒంగోలు టౌన్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తావు అని అందరూ అనుకుంటా ఉన్నారు. అనుకుంటున్నప్పుడు అప్పుడు ఒక అతను రైల్వేలో పనిచేసి RPF డిపార్ట్మెంట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే రైల్వే దొంగతనాల మీద వాళ్ళు అజమాయిష్, లోకల్ పోలీసు వేరు, రైల్వే పోలీసు వేరు, RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే రైల్వే దొంగతనాల మీద. అప్పుడు ఒక అతను తెలిసిన అతను పోతున్నాడు. మా దగ్గర మా ఫ్రెండ్ లెక్చరర్ అతను పిలిచి మీది ఎప్పుడు సెలక్షన్, మీ డిపార్ట్మెంట్ అని అడిగాడు. అప్పటికి 3 వారాలు కొత్తగా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. కనుక నేను చెప్పాడు కోటేశ్వరరావు, నువ్వు దానికి నా పేరు కోటేశ్వరరావు, పేరు చెప్పని మర్చిపోయాను కదా, కోటేశ్వరరావు అండి. మా తల్లిదండ్రులు శనకేశ్వరులు పూజించేవాడు, మా అమ్మమ్మడు. అలాంటి పరిస్థితి నుంచి నేను వచ్చాను. కనుక కోటేశ్వరరావు నువ్వు వెళ్తావంటే సరే వెళ్తాను. నాతో కూడా అనేక మంది ఫ్రెండ్స్ తీసుకెళ్ళాను. కానీ వాళ్ళు ఎవరు సెలెక్ట్, నేను సెలెక్ట్ అయ్యాను. హల్లెలూయా. దేవుడు చేసే మేలు. సెలెక్ట్ అయినప్పుడు 75వ సంవత్సరంలో మహారాష్ట్ర ట్రైనింగ్ ఏరియాలో అక్కడ ఉదయం ఎక్సర్సైజులు, రైఫ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే మాకు టిఫిన్ ఏం తెలుసా? గుగ్గిళ్ళు ఉప్మా అంతా కప్పులతో 2 కప్పులు వేసి, అది ఎడారిలో ఉండేది ట్రైనింగ్ సెంటర్. సింకిలని నారో గేజ్ అంటే చిన్న పెట్లు ఆ ఏరియాలో. అట్లా నేను సంవత్సరం దాంట్లో తినక దేవుడు ఇచ్చింది కాబట్టి నేను కంప్లీట్ చేయాలని అనేక మంది వెళ్ళిపోయారు. పూజ చేసినప్పుడు అప్పుడు బిడ్డగుంటాను ఉంది నెల్లూరు దగ్గర, అక్కడ కపరాలు అని ఎలుకరోళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతుంది రైల్వేలో, వేగం దొంగతనం. ఇప్పుడైతే ఈజీ కదా, పోయేవాళ్ళు మెడలో లాక్కోవటం, బ్యాంకులు చూసుకోవటం, ఇలా. ఆ రోజుల్లో వేగం దొంగతనం ఉండేది. మేము 40 మంది బెజవాడ డివిజన్లో ట్రైనింగ్ అయ్యాము. మొత్తం నెల 19వ తారీఖు నేను అప్పుడు జాబ్లో ఎంటర్ అయ్యాను. ఆ విధంగా నా జీవితం కొనసాగుతున్నప్పుడు నేను దేవుని విడిచిపెట్టలేదు. ఆ సంఘాలకు వెళ్తూ ఎక్కడ ఏ సంఘం ఉన్నదో ఆ సంఘంలో నేను బలపడుతూ జీవిస్తూ ఉండేవాడిని. నేను పెరిగింది భక్సింగ్ సహవాసం ఒంగోలు. నేను ఎప్పుడైతే దేవుని నా సొంత రక్షణగా అంగీకరించానో అప్పుడు ఆ రోజులు ఎమ్మటే బాప్తిసం ఇచ్చాడు కదా, నువ్వు జాగ్రత్తగా అన్నింటిలో జాగ్రత్తగా ఉండాలా, నువ్వు సిద్ధపడి ఉండాలా, ఏది చేయకుండా ఉండాలని 2-3 సంవత్సరాల దాకా
నాకు బాప్తిస్మముల 2-3 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం ఇచ్చారు. ఈ రోజుల్లో బాప్తిస్మం ఇవ్వమంటే ఇస్తున్నారు, కానీ ఎవరు నిలబట్ల కుర్రాళ్ళు మా చర్చిలో చూస్తున్నారు. ఎవరు నిలబట్ల దేవుళ్ళు, ఏదో ఉద్రేకపూర్వకంగా బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ దేవుళ్ళు స్థిరంగా హల్లెలూయా. అప్పుడక్కడ మేము 42 మంది అక్కడ వేశారు. దొంగలతో పోరాడుతున్నారు, అనేక రకాలుగా కష్టపడేవాడు కుర్రోళ్ళం కదా. 42 మంది ఒకే చోట. ఈ దొంగతనాలు ఆగటం లేదు. ఏం చేశారంటే మావాడు ఒక అతని కపరాలతో అతన్ని కాల్చి, అప్పుడు దొంగతనాలు ఆగిపోయిన. పరుగులు ఎత్తేవాడు, వేగలు కొడతా ఉండేవాడు. అంటే ఇప్పుడు లేదు, ఒక 10 లైన్లు ఉండేది, 10 లైన్లు 3 స్టేట్స్ ఉండేది. అనేక రకాలైన సరుకులు తీసుకొని వచ్చి ఎక్కడ ఎవరు దొరుకుతారో తెలిసేది కాదు. అలాగా మేము జీవిస్తున్నప్పుడు 78వ సంవత్సరం, అంటే 77లో జాయిన్ అయ్యాను. సరే 77వ సంవత్సరం 8వ నెలలో నా మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ కూడా 10th క్లాస్లో యూత్ మీటింగ్ పోయింది. దేవుని నమ్ముకున్నది. 10th క్లాస్ నుంచి ఆమె కూడా నమ్మకం ఉంది. కనుక నేను దేవుడు చూపించిన వ్యక్తికి మ్యారేజ్ చేసుకుంటూ ఉండాలని అనుకుంటా ఉండేవాడు. కనుక మా పెద్దక్క ఆమె దేవుని నమ్ముకుంది. ఒక్కతే కూతురు మా మిస్సెస్. చేసుకోమని అనేది మా నాన్నోడు కూడా చేసుకోమనేది. నేను అనేవాడిని, దేవుడు ఎవరిని చూపిస్తే వారిని చేసుకుంటానని నిలబడ్డా. భయపడతా ఉండేది. ఈ ఒక్క బిడ్డని ఎక్కడ ఇయ్యాలో, ఎవరి చేతులు పెట్టాలో, ఏమవుతుందో అని. ఇక నేను చెప్పే వరకు మా నాన్నోళ్ళు కానీ మక్కోళ్ళు కానీ ఎవరు నన్ను ఆటంకపరచలా. దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. మే నెల జాయిన్ అయ్యాను. 2-3 నెలలు జరిగిన తర్వాత అప్పుడు నాకు మనసు వచ్చింది చేసుకోవాలని. అప్పుడు నేను చేసుకుంటాను అన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మా నాన్న మక్కోడు, ఆమెకు 10th క్లాస్లో ఏం తెలియదు. ఆ పెళ్ళప్పుడు అందరూ పెళ్ళిళ్ళు పిలుస్తుంది, 2 పెళ్లి. కానీ అప్పుడు ఓణీను వేసుకొని ఉండేది. ఆ విధంగా మా జీవితం కొనసాగిస్తున్నప్పుడు సంఘాల్లో మేము వెళ్ళేవాళ్ళం, సాక్ష్యాన్ని కాపాడుకునేవాళ్ళం, పెట్టుకుంటా 5 సంవత్సరాలు చేసి తర్వాత విజయవాడ రావాల్సి వచ్చింది. అక్కడ 15 సంవత్సరాలు ఆడ పరిచయం చేస్తూ డ్యూటీలు చేస్తూ నమ్మకంగా నేను ఉండేవాడిని. నేను డ్యూటీలు చేస్తున్నాను కాబట్టి మా మిస్సెస్ స్త్రీల మధ్య బాగా వాడబడే. అక్కడ దేవరాజు ఉన్నాడు, ఆంధ్రలో స్పీకర్. వాళ్ళ మిస్సెస్ టీచర్ కాబట్టి బాగా వాడబడేది. చుట్టుపక్కల విలేజ్ పిల్లల్ని చక్కబెట్టుకొని కాన్వెంట్లకు పంపించి ఆ విధంగా ఉన్నప్పుడు మమ్మల్ని 5 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగా మేము విజయవాడ నుంచి గూడూరు దాకా ఆయా స్టేషన్లో 5 సంవత్సరాలు డ్యూటీ చేస్తూ సంఘాల్లో వాడబడేవాడు. ఏ పనైనా చేసేవాళ్ళు. ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళని లేకపోతే పీజీ చేసేవాళ్ళు షాపులు ఎత్తమంటే అట్లా చేస్తారు, ఇట్లా చూస్తారు. విధేయత అనేది ఒక మనిషిని ఘనత తీసుకొస్తుంది. విధేయత అనేది మనిషిని ఆశీర్వాదంగా తీసుకొస్తుంది. విధేయత కలిగి ఉండాలండి. చిన్నప్పటి నుంచి విధేయత నేర్చుకోవాలి. ఆ విధంగా నా జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఆ సంఘంలో వాడబడేవాడు. బయట మా మిస్సెస్ నాకన్నా ముందుగా పరిచయలో వాడబడదు బాగా. గూడూరు, నెల్లూరు, విజయవాడ. నేను ఉద్యోగ రీత్యా ఎక్కువ వాడబడాలి. కనుక మా ఊర్లో పాస్టర్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నాకు మా అక్కల ఊర్లో, మా ఊర్లో సాక్ష్యం, పలాని కోర్సులో అంటే చాలా మంచోడు, దైవభక్తి గలవాడు అని. ఆ పాస్టర్ కొన్ని పరిస్థితుల్లో వెళ్ళిపోవటం జరిగింది. బండి కింద తలపెట్టి చనిపోయాడు, స్త్రీలలో పడిపోయాడు.
అప్పుడు ఎవరు పరిచయం చేసేదని వాళ్ళు ఆలోచించినప్పుడు నేను యవ్వన దశలో బాగున్నాను, ఫలాని కోటీశ్వరరావు అయితే బాగుంటది అని అనుకున్నారు. అప్పుడు ఆయనకు అలజడి జరుగుతుంది. ఆయన అలజడి తీసుకొచ్చాడు. ఆ అలజడిలో అనేక చోట్లకి వెళ్ళిపోయాడు. ఎవరు నడిపించే వాళ్ళు లేరు. కొంతకాలం 3 నెలలు వెయిట్ చేసి అప్పుడు కొంతమంది దేవుని సన్నిధికి వచ్చాడు. జారిపోయి అంకమ్మకి పూజలు చేస్తూ ఉండేవాడు. ఒక వారం అగ్రజాతికులు, ఒక వారం ఇళ్ళు. అలాగున్నప్పుడు నన్ను ఆహ్వానించాను. ఆ యొక్క పరిస్థితుల్లో నేను ప్రార్థన చేశాను. దేవా, ఎట్లా అక్కడ అలజడి ఉంది మనుషుల మధ్య, దేవుని సేవకుల ముందు ఆ మధ్య అన్నప్పుడు యెషయా గ్రంథంలో నాతో మాట్లాడాడు. ఎత్తు పల్లాన్ని నేను చదును చేస్తాను, వెళ్ళు అని అన్నాడు. ఆ వాక్యాన్ని నేను తీసుకొని 2000 సంవత్సరం క్రిస్మస్ రోజు నేను ఆ చర్చిలో ఎంటర్ అయ్యాను. అప్పుడు ఒక చిన్న రేకుల షెడ్, అంతకు ముందల సంఘాల్లో వాడబడుతుండేవాడు. మా జ్ఞానం ఉంది. ఆ రేకుల షెడ్లో మేము డ్యూటీ చేస్తూ ఆ సండే రోజు నాకు హాఫ్ డే రోజు వచ్చి పరిచయం చేస్తూ ఉండేవాడు. చిన్న 30 మంది పడే రేకుల షెడ్. అట్లా నేను చేస్తున్నప్పుడు ఇది చాలటం లేదు ఎట్లని ఆలోచించి దేవుడు నాకు మనసిచ్చాడు. మీటింగ్స్ కని 5500 వసూలు చేసింది. ఒక ఫ్రెండ్, మాకు నెల్లూరు తెలిసిన ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడు ఆ 30 మంది బట్టే రేకుల షెడ్ కొట్టేసి 5500తో విశ్వాసంతో పునాది చేశాం. హల్లెలూయా. మా దగ్గర డబ్బు లేదు. 5500తో పునాది స్టార్ట్ చేశాం. దేవుడు దాన్ని ఎలాగ లేపాడు. పని మొదలు పెట్టినప్పుడల్లా నేను ఎవరిని పోయి బుక్స్ కొట్టి, చాలా మంది బుక్స్ కొట్టి ఆ ఊరు పోయి నేను అలాంటి చర్చి కట్టుకుంటున్నాం, డబ్బులు ఏంటని అడుగుతారు. కానీ ఎవరిని నేను చేయి చాపలేదు, ఎవరిని అడగలేదు. పని జరిగించే రోజు ఏదో విధంగా దేవుడు ప్రేరేపించి సహాయం చేశాడు. ఇప్పుడు అది 40 అడుగులు పొడవు, 20 అడుగులు వెడల్పు స్లాబ్ అండి. హల్లెలూయా. అది దేవుడు చేసే మేలుడు. ఆ 2000 సంవత్సరం క్రిస్మస్ నుంచి మేము డ్యూటీ చేసుకుంటేనే మా మిస్సెస్ పిల్లలు పెట్టి వచ్చేది. అట్లా పరిచయం చేస్తున్నప్పుడు 2012 8/4/31 నేను రిటైర్డ్ అయ్యాను డిపార్ట్మెంట్ లో. అప్పుడు 35 సంవత్సరాలు 5 నెలలు నేను డిపార్ట్మెంట్ లో పనిచేసాను. ఆ విధంగా నేను పరిచయం చేస్తున్నప్పుడు అనేక మేము 4 గోడల మధ్య పరిచయం కదా. బాక్సింగ్ సాహసం ఎట్లుంటుందో, బ్రదర్ని ఎట్లుంటుందో, పెంతుకోస్తే ఎట్లుంటుందో, లోదర్ని ఎట్లుంటుందో, వాళ్ళు ఆ కట్టుబాటుకు వాళ్ళు జీవిస్తుంటారు. బ్రదర్ని అయితే స్త్రీ ఆరాధించకూడదు కదా. బాక్సింగ్ అయితే వాళ్ళు కూడా నిలబడి ఆరాధించేది, మామూలుగా విడిగా ఆరాధిస్తున్నారు. వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పెట్టుకోకూడదు అని సంఘాల రోజులు. అలాంటి పరిస్థితుల్లో నేను పెరుగుతున్నాను. తర్వాత ఆ పరిస్థితి నుంచి మా అబ్బాయి పరిచయం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి నుంచి విడిపించబడి వాక్యంలో ఏముంది, వాక్యానుసారంగా ఏ విధంగా మనం జీవించాలని వాక్యాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను దేవునిలో ప్రాక్టీస్ అవుతున్నా. మీలాంటి వాడిని నేను గొప్పవాడిని కాదు. వాక్యాన్ని ఆ రోజుల్లో యొక్క సంస్థను బట్టి వాళ్ళు ఫాలో అవుతుండేవాళ్ళు. ఇప్పుడు వాక్యాన్ని బట్టి అద్భుతాలు లేకపోతే అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను.
కనుక యవ్వన దశలో మీరు దేవునికి మీ హృదయం ఇస్తే అద్భుతాలుగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. యవ్వన దశలో వ్యర్థమైన వాటికి లోనై వాటిలో చిక్కుపోయి ప్రాణాలు విడిచిపెట్టి అశాంతిలో దుఃఖంలో జీవించుకుంటుండకూడదండి యవ్వన దశలో. కనుక ఇది కొంతమందికి యవనస్తులకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 చదువుకున్నాం. యోహాను సువార్త. ఆ పండుగలలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారున. ఈరోజు మన వాక్యం ఏంటంటే, పరిశుద్ధాత్మని నీటితో పోల్చాడు, పరిశుద్ధాత్మని అగ్నితో పోల్చాడు, పరిశుద్ధాత్మని పావురతో పోల్చాడు, పరిశుద్ధాత్మని మబ్బుతో పోల్చాడు. కనుక ఈ యొక్క వాక్యంలో చదవబడిన వాక్యంలో దేవుడు అనేకమైన గ్రామాలు తిరుగుతూ పట్టణాలు తిరుగుతూ ఏ స్థలంలో కూడా ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయకుండా ఉండలేదండి. ఆయన మానవతరుగా 33 సంవత్సరం ఉండి 3.5 సంవత్సరం పనిచేసి ఆయన అనేక గ్రామాల్లో ఆటంకాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సంపాదన చూశారు. అనేక పరిస్థితులు ఇచ్చినప్పుడు ఆగలేదండి. అదేవిధంగా పల్లెటూరులో స్టార్ట్ అయిన మేము ఆ యొక్క నది పారుకుంటూ అనేక గ్రామాలు పట్టణాలు తిరుగుకుంటూ ఈ స్థలానికి వచ్చింది నది. ఈ స్థలం నుంచి అనేక రాష్ట్రాలు దేశాలకు వెళ్ళబోతుంది ఆ నది. హల్లెలూయా. ఒక మనిషి యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో చూడండి, ఆలోచించండి. ఆ నది పారుకుంటూ అనేక గ్రామాలు పాయలు చీల్కుంటూ అనేక గ్రామాలు అనేక మందికి ఆదరణ ఇస్తూ స్వస్థత పరుస్తూ ఆదరణ లేని ఆదరణ, అనారోగ్యం వారికి స్వస్థత అనుగ్రహిస్తూ ఈ స్థలానికి విశేషం వచ్చింది. ఇక్కడి నుంచి రాబో దినాల్లో అనేక దేశాలు కూడా ఈ నది పారబోతుంది. మీరు కూడా నది లాంటి ప్రతి ఒక్క రక్షించబడిన వ్యక్తి నది లాంటి వాడు. ఆ నదిలో మాకు మా ఊర్లో ముసి అని ఏరు అంటాం మేము. ముసి మీరు ఇక్కడ నది అంటారు అనుకుంటాను. ఆ ఏరు ఉండేది, మాకు పొలం ఉండేది. ఆ పొలం ఒడ్డున నేను చదువుకునే దినాల్లో ఆ ఏట్లోకి పోయి మునుగుతూ ఉండేవాడిని. కొంచెం గుంటలు ఉండే చోట చేపలు ఉండేది. ఆ పిల్లలు పోయి ఆ దుప్పట్లు తీసుకొని పట్టుకోటు అట్లా దాంట్లో మునుగుతూ అట్లా ఆనందించేవాడు. నీరు అనేది స్విమ్మింగ్ చేయటానికి లేక అనేక ప్రదేశాల నుంచి పారుతుంది కాబట్టి ఆ యొక్క బండల్ని లేకపోతే ఆటంకాల్ని తోసివేసుకొని నీటి ప్రవాహాన్ని గాలి ప్రవాహాన్ని ఏ మానవుడు ఆపలేడు. గుర్తుపెట్టు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కనుక ఈ ప్రవాహం అనేక ఆటంకాల మధ్య 8 సంవత్సరాలు అనేక ఆటంకాలు, అనేక ఇబ్బందులు, అనేకమైన కీడులు. పరిచర్య అంటే అంత సామాన్యమైనది కాదు. నేను అనుభవిస్తున్నాను. వాక్యం చెప్తే వాక్యం ఎందుకంటే మనం చెప్పుకునేది మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి. పాముకి కొండలోనే విషయం, తేలులోనికి ఆ వెనక తోకలోని విషయం, మనిషికి నిలవల్ల విషయం. ఈ విషయం ఎరిగిపోవాలంటే దేవుని వాక్యం కిందకు రావాలండి. వాక్యం కిందకు రావట్లేదండి ప్రజలు. దేవునికి హృదయం ఇట్లా
దేవులో ఆనందించట్లా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని స్వతంత్రించుకుండని దేవుడు ఆదామవతో చెప్పాడు. కనుక దేవుని సన్నిధికి వస్తున్నారు, ఫలింపునట్లా, ఫలించట్లా, విస్తరించట్లా, మీ కష్టాలు మీ మీద వేసుకొని, మీ బాధలు మీ మీద వేసుకొని దేవుడు లేడన్నట్లుగా జీవిస్తున్నాం. దేని గురించి చింతించుకుని మీ చింత యావత్తు నా మీద వేయడి. మనం వేయట్లా. ఆయన మన చింతల్ని, మన భారాల్ని, మన పాపాన్ని మోయటానికి, విడిపించడానికి, మన స్వేచ్ఛగా వెళ్ళటానికి ఆయన ఆ మహిమ నుండి ఈ లోకానికి వచ్చాడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. కనుక అలాంటి దేవుని కలిగి ఉన్నాను. ఆయన అనేక గ్రామాల్లో పరిచయం చేస్తూ 3.5 సంవత్సరం పరిచయం చేసి వెళ్ళబోయే దినాల్లో ఈ మాట వాళ్ళతో చెప్తున్నాడు. ఆ పండుగలో మహాదినమున అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొన్న ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుడి. హల్లెలూయా. దప్పిక తీర్చుకునే స్థలం ఎక్కడండి? ఇది దేవుని సన్నిధి. నువ్వు ఏ దప్పిక, మానవులకి దప్పిక తీరట్లేదండి. ఎన్ని కోట్లు సంపాదించినా ఇంకా సంపాయాలి, ఇంకా సంపాయాలి. అనేక రకాలైన సంపాదన. నీతిగా సంపాదించేది వేరు, అక్రమంగా సంపాదించే సంపాదన వేరు. కనుక మధ్యాహ్న సేవలో ఎలాంటి దప్పిక ఉన్నావు? ఆకలి అనే దప్పిక, ఉద్యోగం లేదనే దప్పిక, అనారోగ్యం అనే దప్పిక, బాధలు పడలేదనే దప్పిక, ఏ దప్పిక ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. అందుకని ఆయన పిలుస్తున్నాడు, దప్పికొని వారలారా నా యొద్దకు రండి. దప్పిక తీర్చుకునే స్థలం ఇదండి. ఆధారం వస్తే ఏదో ఒక ఊరు వెళ్తారు. ఆధారం వస్తే మా గ్రామంలో పనికి వెళ్ళరు, దానికి మెచ్చుకోవచ్చు. కానీ అదే రోజు ఏదో ఒక ఊరికి వెళ్తారు. ఆ రోజు బంధువులు వస్తే గుడికి అలా మొట్టమొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అనియు అనుగ్రహించబడి. మొట్టమొదట చేయాల్సింది మొట్టమొదట చేస్తే తర్వాత నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన చేసే కార్యాలు చేస్తారండి. మొట్టమొదట అది చేయాలా. నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. హల్లెలూయా. ఎక్కడి నుంచి? కడుపులో నుంచి జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. అందరికి వచ్చిన పాడింది, నాకు భలే ఇష్టం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర మనం నాలో నుంచి ప్రవహింప చేయి ప్రభువా. ఆయన జీవాన్ని నీలో ఉంచాడు. నీలో నుంచి ప్రవహింప చేయబడాలంటే వాక్యం చదవాలా, సహవాసం ఉండాలా,
ప్రార్థన అనుభవం ఉండాలా. ఈ మూడు లేకపోతే విశ్వాసి స్థిరంగా నిలబడలేడండి. జీవనది అంటే ఎప్పుడు ఏం చేస్తుంది? పారుతూ ఉంటది కదా, పారుతుండే దాన్ని జీవనది అంటారు. పారందాన్ని జీవనది అన్నది. కనుక జీవనదిని మనలో నుంచి ప్రవహింప చేయనట్లు మనం దేవుని అడగాల. అనేక ఆటంకాల నుంచి, అనేక పరిస్థితుల నుంచి, ఆ నీటిలో క్లీన్ ఉంటాయి కదా, పారే నీళ్ళు క్లీన్ గా ఉంటాయి. పార నీళ్ళు మురికి వాసన కొడుతూ ఉంటాయి. కనుక నీ యొక్క జీవితం కూడా అలాగుండాలని దేవుడు ఆశించేవాడు ఉంటున్నాడు. కల్మషం ఏమి లేకుండా నీవు పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థంగా జీవిస్తూ ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉండాలని దేవుడు ఆశించేవాడు ఉంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. పరిశుద్ధాత్మ లీడింగ్ ఉండాలండి. విశ్వాస జీవితంలో ఒక తప్పు చేసినప్పుడు నీలో పరిశుద్ధాత్మ లీడింగ్ ఉండాలి. ఎప్పుడు ఉంటుంది ఆ లీడింగ్? నువ్వు దేవుల్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, నువ్వు దేవుల్లో ఎదుగుతున్నప్పుడు, నువ్వు దేవుల్లో అభివృద్ధి అవుతున్నప్పుడు, నువ్వు దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ సహవాసంలో, ముఖ్యం సహవాసం వస్తున్నారు. యవనస్తులు సహవాసంలో పడిపోతున్నారు. నువ్వు ఏ కాలేజీకి పోయినా మంచి అతను నువ్వు ఎన్నుకోవాలి. నువ్వు మంచివాడైతే మంచి అతన్ని ఎన్నుకుంటావు. చెడువాడు ఏం చేస్తాడు? చెడువాడిని ఎత్తుకుంటాడు కదా, అలసట చేసేవాడు. కనుక దేవుని నమ్ముకున్న యవనస్తులారా, కాలేజెస్లో సాక్ష్యం ఉండాలా. మీ యొక్క పేటలో సాక్ష్యం, గ్రామంలో సాక్ష్యం, ఇరుగు పొరుగు వాడి సాక్ష్యం కలిగి అప్పుడు మీ యొక్క సాక్షితలకి ఉపయోగపడుతుంది. 46వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 46:4 టైం చెప్పారు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉండాలంట. 46:4 ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములో హల్లెలూయా. ఎక్కడుంది సంతోషం? సంతోషం ఉండే స్థలం ఇదండి. ఎక్కడికో ఏదేదో చేయటానికి పోగబాకు. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం వెచ్చట నాకు దొరికేనని తీరే సమయం ఇదండి. నీ బాధలు విడిపించే సమయం ఇక్కడ.
దేవుని విడిచి అక్కడికో పరిగెత్తబాకు. దేవుని విడిచి ఏమి సంపాదించుకోలేవు, దుఃఖమే. దేవునికి దూరం అయితే దుఃఖమే. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డావు, ఆయన బిడ్డగా తీర్చబడ్డావు. విశ్వాసాన్ని నీవు అనుకుంటున్నావు, నీ విశ్వాస జీవితంలో ఏలోగన్నావు. ఈ వాక్యం విశ్వాసకి అనుగుణంగా ఉన్నది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము సర్వోన్నతుని మందిరము పరిశుద్ధ స్థలములో సంతోషపరచుతున్నది. మందిరములో సంతోషమున్నది, మందిరములో సమృద్ధి ఉన్నది, మందిరములో ఆనందం ఉంది, మందిరములో అప్పు నుంచి విడిపించబడతావు, మందిరము ద్వారా స్వస్థత ఉంటుంది, అన్ని మందిరము ద్వారానే. కనుక విశ్వాస యొక్క జీవితంలో మందిరము యొక్క అనుభవం నీకు ఉండాలండి. విడిచిపెట్టకూడదండి. విడిచిపెడితే నిన్ను సాతానుడు ఆవరిస్తాడు. ఈ వారం పోకపోతే ఏమైంది అనుకుంటాం కదా. దాహం ఉండాలండి. ఆదివారం వస్తే దేవుని దగ్గరికి పోవాలా, దేవుని మాటలు వినాలా, దేవుని ఆరాధించాలా, ఆయనలో నేను ఆనందించాలని ఆశ ఉండాలి నీకు. ఆశ కలిగిన ఆత్మని తృప్తిపరిచే దేవుడు. ఈ యొక్క వాక్యం విశ్వాస యొక్క జీవితానికి మరల్చుకోవచ్చు. కనుక పరిశుద్ధ స్థలమందు సంతోషపరచబడుతున్నది. సంతోషం ఇక్కడే. సంతోషం కావాలా? ఈ యొక్క మధ్యాహ్న సేవలో ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి స్థితిలో దేవుని దగ్గరకు వచ్చావో ఆయనకి నీ హృదయాన్ని ఇవ్వండి. సగం లోకానికి, సగం దేవునికి కాదు. చాలా మంది అలాగుంటున్నారు. లోక ఆచారంలో, లోకంలో జీవిస్తున్నారు. దేవుడు కావాలనుకుంటున్నారు. దేవుడు అలాంటి వారికి మేలు జరగదు. ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ గా దేవునిలో సరెండర్ చేసుకుంటావు, నీ జీవితాన్ని ఆయన మీద ఆధారపడతావు, ఆయనలో పరిచయం చేస్తావు. పరిచయం అంటారు కదా, కామెర్లు ఇస్తే ఏమంటారు? కటిక పరిచయం చేయాలంటారు కదమ్మా. నాకు తెలుసు, కటిక పరిచయం చేయాలి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అట్లా లేదులేండి. కటిక పరిచయం చేస్తేనే కామెర్ నుంచి విడిపించబడతాడు, స్వస్థత వస్తుంది. ఆ కటిక పరిచయం ఎవరు చేయట్లేదండి. కమర్షియల్ క్రైస్తవులు అయిపోయాయి. కమర్షియల్, ఇంత కమర్షియల్. దేవుని కనుదృష్టి మన మీద ఉంటున్నది. ఆయన నువ్వు ఏమి చేస్తున్నావో, ఏమి చూస్తున్నావో దేవునికి తెలుసు, మనిషికి తెలుసు. మనిషికి తెలియకుండా ఎన్నో చేయాలనుకుంటారు కదా మనుషులు. ఇదిగో ఈ గ్రామంలో మా వాళ్ళు లేరు, నేను ఆ పట్టణానికి పోయి దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం అనుకుంటారు చాలా మంది కదా. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటావో, దేవునికి భయపడే వ్యక్తి జీవితాన్ని భద్రపరుచుకుంటాడు. మనలో 5 పంచేంద్రాలు ఉన్నాయి. చదువుకున్న వాళ్ళకి తెలుసు కదా. ఏం చెప్తా? పంచేంద్రాలు తెలీదా మీకు? స్టార్టింగ్ లో ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నోరు, శరీరం. ఈ పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి మనుషులు. ఎవరైతే ఈ పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ఆశ్రయించబడతారు. జనాలకి వారి యొక్క జీవితం ఆశ్రదకరంగా ఉంటుందండి. కన్నును విడిచిపెడుతున్నారు, మనసును విడిచిపెడుతున్నారు, చెవిని విడిచిపెడుతున్నారు, నోరుని విడిచిపెడుతున్నారు. దేవుడు ఎట్లా మేలు చేస్తాడు? దేవుని రక్తంలో కడగబడ్డా నీవు, దేవుని బిడ్డవని చెప్పుకున్నా నీవు. ఓ విశ్వాసి, ఈ పంచేంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నాయా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవైతే ఉండలేవు, నేనైతే ఉండలేను. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ లీడింగ్ లో మనం జీవిస్తుంటామో ఈ పంచేంద్రియాలను మనం కంట్రోల్ చేసుకుంటాం. చూపు బహు డేంజర్, బహు డేంజర్. చూసిందల్లా కావాలంట, తనకు లేనిదాన్ని కావాలంటదండి. ఒక మంచి 10,000 చీర కట్టుకుని అనుకో, పక్కన
కావాలనుకుంటే మంచిదే, కానీ దానికి 4 విధాలుగా మాట్లాడతారు కదా. అది విశ్వాస యొక్క లక్షణం కాదు. నాకు కూడా కావాలి, నేను కూడా దాన్ని పొందుకోవాలా, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు నాకు కూడా కావాలా. మేము విజయవాడలో పనిచేసేటప్పుడు మా ఇంటి ప్రక్కన ఒక ఆమె ఉంది. డ్యూటీ దిగొచ్చినప్పుడు వాళ్ళ భర్తని ఆ వస్తువులు కావాలి, ఈ వస్తువులు కావాలని బాగా వేధించేదండి. అది వాళ్ళు కొనుక్కున్నారు, మనకు తీసుకురా, డబ్బుంటే కదా తెచ్చేది. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, మనకు ఫ్రిడ్జ్ తీసుకురా. వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, మనకు తీసుకురా. మనకు అవసరమైతే ఆ సేవలు దేవుడు ఇస్తాడు కదా. ఆ మాటల మీద ఉన్న కొట్టాడు, చచ్చిపోయి సడన్ గా నైట్ ఎవరికి తెలియకుండా విజయవాడ పక్కన వాళ్ళ విలేజ్ కేసు పెడతారంట. ఓ స్త్రీలారా, దేవుడిచ్చుడు ఏదైనా మీకు ఆశీర్వాదకరంగా, ఆయన ఇచ్చిందాక మీరు ఓపిక పెట్టుండాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో ఆయనకు తెలుసు కదా. నువ్వు వేరే వాళ్ళని చూసుకొని వాటేసుకోబాకు, వేరే వాళ్ళని చూసి నీ భర్తను ఇబ్బంది పెట్టబాకు, హింసించబాకు. మన అక్కరకున్నది అన్ని ఆయనకు తెలుసు. ఆయన తగిన సమయంలో ఆయన మనకి సహాయం చేసిన దేవుడు. ప్రకటన గ్రంథం 22:1-2 చదువుకుందాం. అక్కడ ఒక నది ఉంది, మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఏ దూత? మన వారంలో దూతల స్థితి తెలుసుకున్నాం కదా. పరిచయం చేసే దూత, స్వస్థపరిచే దూత, ఆటగాళ్ళని చూడిపించే దూత. ఉయ్యాలో కనబడి చిన్నపిల్లలు పడిపోయాడు, అబ్బా బతికాడండి, ఏం దెబ్బ తగలగలుగుతండి అని అనుకుంటారు కదా. ఎవరు సహాయం చేస్తున్నాడు? దేవుని దూతలు. దేవుని దూతలు మన చుట్టూ ఉంటుంది. దాన్ని మనం వాడుకోవాలా, వాడుకునే విధానం తెలియాలి. ఒక ఆశపడి దేవుని దగ్గరికి వచ్చాడు, అయ్యా ఎంతో డబ్బు ఉంది, ఎంతో జనం ఉన్నారు, నా ఇంట్లో నా యొక్క యజమానుడు అనారోగ్యం ఉన్నాడు, నీ ఒక మాట సెలవిస్తే నా ఇంట్లో ఉన్న యజమానుడు స్వస్థపడతాడు. మాట చూడండి ఎంత విశ్వాసం. నీ మాట ఇక్కడ నీ మాట సెలవిస్తే అక్కడ నా ఇంట్లో ఉన్న పనిచేసేవాడు స్వస్థపడతాడు. అది విశ్వాసం. దూతలు రిలీజ్ చేయాలి. మనం యేసు నామములో దూతలు రిలీజ్ చేస్తున్నాను. అదిగో పడకలు ఉన్న వ్యక్తిని స్వస్థపరచమని, అనారోగ్యం ఉన్న వ్యక్తిని స్వస్థపరచమని, ఆపదలు ఉన్న వ్యక్తిని స్వస్థపరచమని రిలీజ్ చేయాలి. అప్పుడు ఆ దూతలు మనం పని చెప్పట్లేదని బాధపడుతుంటారు దేవుని దూతలు. ఆ నది కలదు, గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవెలను ఆవరణలో జీవవృక్షమును, అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయచుండెను. హల్లెలూయా. నది ఒడ్డున నా యొక్క చెట్టు ఎలా ఉంటుందండి? సూర్యరశ్మి ద్వారా అది పిండి పదార్థాన్ని తీసుకుంటుంది. ఆ యొక్క ఒడ్డున ఉంది కాబట్టి నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. అది ఫలించే చెట్టుగా ఉంటుంది. మీ జీవితంలో ఫలింపున్నదా? ఆ చెట్టును ఎవరు నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే పచ్చగా ఉందో, కాపులు కాస్తుందో, ఆకుల వల్ల స్వస్థత ఉందో, నీలో ఫలింపు ఉందా? యేసు నమ్ముకొని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయింది? ఫలింపు లేకపోతే అది దేవుడు దుఃఖపడుతుంటాడు. ఇదిగో నా స్వరక్తం మెచ్చుకున్నా, నా బిడ్డగా చేసుకున్నాను, ఇదిగో ఫలించట్లేదు, అభివృద్ధి పొందట్లేదు, ఎండిపోయిన పరిస్థితి వారి జీవితంలో ఉన్నదని దేవుడు మనల్ని చూసి
బాధపడేవాడు వాడున్నాడు. జీవము గల దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అది కాపులు 12 కాపులు కాయచ్చు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. హల్లెలూయా. మనం వెళ్ళిన చోటల్లా స్వస్థత అండి. మన వాక్యం చెప్పిన చోటంతా స్వస్థత, ప్రవచన, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే మనం దేవుల్లో ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడే ఈ వాక్యము సంఘానికి గుర్తుగా ఉన్నది. ఫంక్షన్ ఉందని వాళ్ళు త్వరగా చెప్పి నేను త్వరగా వెళ్ళిపోతాను. కీర్తనలు 52:7-8 వచ్చి చదువుతున్నాం. 52:7-8. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బయలుపరుచుకొని కొనినవాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. కనుక ఈ వాక్యంలో చెప్పబడింది ఏంటంటే, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, దుర్గముగా అంటే ఆశ్రయముగా. సాతాను దగ్గరికి పోయింది, దేవుని దగ్గర పోయింది సాతాను. అదిగో యోబు ఆశ్రయించబడ్డాడంటే, నువ్వు ఆయన ఆస్తికి అన్నిటికీ కంచె వేసావు కాబట్టి ఆశ్రయించబడ్డాడు. మన సంపాదనకి కంచె ఉండాలంట. మన సంపాదనకి కంచె వేయబడాలా. సాతానుడు దొంగిలించకుండా. నీతిమంతుడు సంపాదించిన సంపాదన, నీతిమంతుడు కలిగింది కొంచెమైనా అది అనీతిమంతుడు పొందింది ఎక్కువ కన్నా అది ఆశ్రయకరం. కొంచెమే, ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండాలా. ఆ కొంచెంలో నీవు ఆశ్రయించబడాలా. అయ్యా కొద్ది పిండే ఉంది, కొద్ది నూనె ఉంది, అయ్యా కరువు వచ్చింది, ఎట్లా మేము బ్రతకగలమయ్యా, తీసుకురా పిండి నా దగ్గరకు తీసుకురా. దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. మనం అజయం కదా, వచ్చిన జీతంలో మన అన్ని పనులు చేసుకుంటా అన్నిటికి ఇస్తాం. అద్దెలు కడతాం, లేకపోతే ఏదన్నా కారు కొనుక్కున్నా, ఏదైనా 2 వీలర్ కొనుక్కున్నా, వాటికి అన్నిటికి ఇస్తాం. మిగిలితే దేవునికి ఇస్తాం. నేను యవ్వన దశలో నుంచి ఇచ్చే గుణం ఉందండి నాకు. నేను చదువుకునేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఇద్దరు బైబిల్ కాలేజీ ఉంది. వాళ్ళకి మా నాన్న పంపించిన డబ్బుల్లో వాళ్ళకి పంపించాం. ఇస్తే నాకు అది ఒక ఆనందం, అది ఒక సంతోషం. ఇచ్చే గుణం, క్రైస్తవుడు ఇచ్చే గుణం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? అనేక మందిని స్వస్థపరిచే గుణం, ఇచ్చే గుణం. 10 సంవత్సరం అనుకునే విధంగా ఏ పాస్టర్ బాగా డబ్బు ఉండేవాళ్ళు, ఎంతో జనం ఉండేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు చాలా మంది తక్కువ. మేమేం చేసామంటే చర్చి యానివర్సరీ రోజు పాస్టర్స్కి 20 కిలోలు, ఒక నూనె డబ్బా, 1/2 లీటర్ కందిపప్పు, అట్లా దాదాపు వచ్చిన వాళ్ళకి 20 మందికి ఇచ్చాం. పూర్ పీపుల్ కి అందరికి పంచాం. ఇచ్చే గుణం ఉండాలండి విశ్వాసి. దేవా నాకి అయ్యా, నాకి అయ్యా, నాకి అయ్యా, నాకి అయ్యా, నాకి పెద్ద చల్లితే పంటని కోసుకుంటాం. చల్లకుండా నాకి నాకి అంటే నా యొక్క వచ్చే పెన్షన్ లో కూడా టైప్ తీస్తాను. అంతేకాక ఎక్కువ కూడా నేను దేవునికి ఇస్తాను. అనేక పరిస్థితులు ఇచ్చినప్పుడు కూడా దేవుడు సహాయం చేసేవాడు ఉంటున్నాడు. మళ్ళీ అవాక్యం చదువు. ఇదిగో దేవుడు తన దుర్గముగా నుంచుకొనక. ఎవరు నుంచుకోరా? దేవా నీవు ఆశ్రమం, నీవు నా కోట, నా దుర్గము. మనం ఆరాధిస్తాం కదా, విడివిడిగా ఆరాధించాం ఆ రోజు. నీవే నా కోట, నా దుర్గము, నీవే ప్రభా అని ఆయన మనం ఆహ్వానిస్తుంటాం. దుర్గం అంటే మనకి చుట్టూ కంచె. ఆ దుర్గముగా ఉండేవాడు. ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన
తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచారు. హల్లెలూయా. దేని యందు నమ్మిక ఉంచారంట? ధనాన్ని నమ్ముకుంటున్నారు. ధనం మీద ఆశ పెట్టుకుంటున్నారు. ధనం సంతోషం తీసుకురాదండి. ధనం ఆనందాన్ని తీసుకురాదు. ధనం కావాలి, ఓకే, కానీ దాని మీద నువ్వు మనసు ఉంచకూడదు. దేవుని మీద ఆధారపడే మనసు ఉంచుకోవాలి. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలా. వాడు వర్ధిల్లే వ్యక్తి ఉంటాడు, ఫలించే వ్యక్తి ఉంటాడు, ఫలాలిచ్చే వ్యక్తి ఉంటాడు. దుర్గముగా చేసుకుని దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి నమ్మిక ఉంచి తన చేటును బయలుపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. ఏ చెట్టు అంట? ఒలీవ చెట్టు. ఒలీవాకు. నిన్ను కూడా మందిరములో జామ చెట్టుగా, ద్రాక్ష చెట్టుగా, ఒలీవ చెట్టుగా, అనేక రకాలైన చెట్లుగా ఆయన నిన్ను ఇక్కడ విత్తి ఉన్నాడు. ఫలిస్తున్నావా? నీ జీవితం పచ్చగా ఉంటుందా? ఏ చెట్టుగా విత్తబడ్డావో, ఏ చెట్టుగా నాటబడ్డావో ఫలిస్తున్నావా? ఫలింపునదా? తర్వాత నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఎవరి దగ్గర నమ్మిక ఉంచాలా? దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుడు ఇస్తాడు, దేవుడు తీరుస్తాడు. తగిన సమయంలో ఆయన కార్యం నెరవేర్స్తాడని ఆశ ఉండాలి. అలాంటి ఆశ. కనుక ఎండిపోయిన జీవితాలు దేవుని నమ్ముకున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని సామెతం కదా. ఒక ముఖం చూడంగానే ఒక వ్యక్తి ప్రార్థన పరుడో హృదయం శుద్ధి కలవడో తెలుసుకోవచ్చు. ఇసుక తెలుసుకోవచ్చు. ఆత్మ లేడింగ్ ఉన్న వ్యక్తి తెలుసుకోవచ్చు. ఆత్మ లీడింగ్ ఉంటే కనుక దేవుని నమ్ముకున్నా నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మని నీవు పొందుకున్నావు. నీ జీవితం ఎలాగున్నది? పచ్చగా ఉంటుందా? ఎలాగుంటుంది? ఒకసారి వాక్యం కింద తీసుకొచ్చుకో. ఒలీవ చెట్టు వలె ఉన్నావా? ఒలీవ చెట్టులో పండు లేకపోతే ఏమన్నాడు చూసి దేవుడు శపించాడు. కనుక ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నీవు గుర్తెరగాల. ఈ యొక్క మధ్యాహ్న సేవలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? యోహాను సువార్త 4వ అధ్యాయం 1 గంట అయింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 5 నుంచి చదువుకున్నాం. ఒక స్త్రీ ఉంది. యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల. మనం ఎప్పుడు ఉంటూనే ఉన్నాం. యేసుక్రీస్తు ఆ గ్రామాలు సంచరిస్తూ అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తూ ఒక మధ్యాహ్న సమయంలో అలసిపోయిన సమయంలో ఆ సుఖార్ అనే ఊరిలోనికి వచ్చాడు. దేవుని ప్రణాళిక ఒక మనిషి పట్ల ఎలా ఉంటుందో చూడండి. మనుషులైతే దోషేస్తారండి. ఒక చెడ్డ సహవాసం చేసిన, ఒక చెడు జీవితం జీవిస్తున్నా మనుషులు ద్రోషివేస్తారు. ఎవరి కోసం వచ్చాడు దేవుడు? నీతిమంతుల కోసం కాదు, పాపుల కోసం. పాపులు పరిశుద్ధపరచడానికి, పాపుల పరలోకంలో చేర్చేదానికి ఆయన వచ్చాడు. ఆ సుకార్ అనే ఊరికి మధ్యాహ్నం సమయంలో వచ్చాడు. ఆ యొక్క గ్రామంలో వాళ్ళందరూ ఆ యాకోబు బావిలో నీళ్లు చేదుకుంటూ త్రాగుతూ వెళ్ళేవాళ్ళు. 7వ వచనం, సమర స్త్రీ ఒకటి నీళ్ల చేదుకొనుటకు అక్కడికి రాగా.
సమరయులకు యూదులకి సాంగత్యం ఉండదు. సమరయులు దేవుని నమ్ముకున్నవాడు కాదు. ఈ సాంగత్య విషయంలో ఆలోచిస్తే మనం సహవాసంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డలు ఈ మ్యారేజ్ విషయంలో కూడా చాలా మంది తప్పిపోతారు కదా. తన అన్నాన్ని చూసో తన వైఖరిని చూసో దేవుని నమ్మకపోయినా చేసుకుంటే పర్వాలేదు. చాలా మంది చెప్తారు కదా, నువ్వు చేసుకోమ్మా ఆయన నీలోకి వస్తాడు, నువ్వు చేసుకోయ్యా ఆమె నీలోకి వస్తుంది. ఆడ వచ్చేది ఆడకొస్తుంది. సహవాసం అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు. హల్లెలూయా. మోసపోకుండా ఏమనిస్తున్నారా? పై వేషాలు చూసి మోసపోతారు. ఎన్నుకునే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు అనేక మంది. దేవునికి అప్పగించు. దేవుడు ఇచ్చింది అది ఏదైనా సరే నీకు ఆశీర్వాదకరంగా ఉన్నది. ఎర్రగా బుర్రగా ఉన్నదని, నల్లోడని నాకు ఇష్టం లేదని, ఇది చూడు ఇది చూడు ఇది చూసి ఎన్నుకో. నీ జీవితం అంతా ఈ సంసారంలో ఆనందం సుఖం ఉంటుంది. ఆ సమరయ స్త్రీ 12 గంటలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ టైం ఎవరికి కనపడదు. ఆమె ఆ గ్రామంలో త్రోసివేయబడుతుంది. ఆమెలో సంతోషం లేదు, ఆమెలో ఆనందం లేదు, ఆమెలో ఎప్పుడు అలజడే. ఎందుకు ఎందుకు తెలుసా కథ? 5గురిని పెట్టుకొని ఉందండి. 5గురిని కలిగిన స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. పాపం అనే తప్పు తీరట్లే ఈ రోజుల్లో. ఆ రోజుల్లో సొదొమ గొమొర్రాలో ఏ విధంగా లయమైపోయినాయో, ఆ పాత నిబంధన కాలంలో జరిగినట్టు ఈ రోజుల్లో జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అప్పుడు విడిచిపెట్టట్లేదు పాపం. దేవుని నమ్ముకున్నామని అనుకుంటున్నా కానీ విడిచిపెట్టట్లా. దాని కొరకే పరిగెత్తే వారు ఉంటున్నారు. 12 గంటలప్పుడు వచ్చింది. 12 గంటలప్పుడు వచ్చింది. ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని ఆ సమరయ స్త్రీని నీళ్ళు ఇవ్వమని అడిగాడు. నీళ్లు ఇవ్వమని అడిగితే ఆమె ఏంది? ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఇందాక అది సహవాసం చేయకూడదని చెప్పిందా? దాహానికిమ్మని ఎలాగో అడుగుతున్నావు ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమునకు నాకు దాహం నీకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనకు అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. కనుక వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. నువ్వు ఎరిగి ఉంటే ఆయన అడుగుతాను. మనిషి అనుకున్నాడు. ఆయన డ్రెస్ చూసి యూదుడు అనుకున్నాడు. యూదుడు డ్రెస్ వేరుకుంటది కదా. డ్రెస్ చూసి యూదుడు అనుకుని నీతో మాకు సాంగత్యం లేదు, మమ్మల్ని నీవు నీళ్లు అడుగుతున్నావు ఏంటి అని అడిగినప్పుడు తర్వాత వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు. ఎలాంటిదంట బావి? లోతైనది. లోతైన విషయంలో చాలా మంది అంటారా ఆమె లోతైన మనిషి, ఆమె లోతైన మనిషి అంటారా? మీ ఊర్లో అంటారా? మా ఊర్లో అంటారు. అంటే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడదు, చూసినట్లుగా చెప్ప. గోడ మీద పిల్లి ఉంటే ఎటు దూకుద్దో తెలియదు. అట్లా అది లోతైన బావి. ఆ లోతైన బావుల నుంచి నువ్వు ఎట్లా నీళ్లు చేదుకుంటావయ్యా? లోతైన బావుల నుంచి నీళ్లు పైకి తీసుకురావాలి. లోతైన వ్యక్తి ఆమె. అలాగా స్వీకరించుకుంటారు క్రైస్తవులు చాలా మంది కదా. దేవుడు చూడలేదు, దేవుడు ఏం జరగదులని ఆ లోతైన అనుభవం నుంచి ఆమెని ఆ డిస్కషన్ లో ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తున్నాడు. చెప్పారు. తాను తన కుమారులను పశువులను దాంట్లో తాగుతూ బాగా ఆనందిస్తారయ్యా. తర్వాత అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును. ఈ నీళ్లు త్రాగబడు దప్పుకొను.
నేనిచ్చి నీళ్లు త్రాగువాడు దప్పికొనడు. హల్లెలూయా. దేవుడిచ్చే సంపాదన నీకు ఆనందంగా ఉంటది, సంతోషంగా ఉంటది, ఆరోగ్యం ఇస్తుంది, ఆయుష్స్తుంది. దేవుడు కాకుండా నువ్వు ఈ లోకంలో అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తావే, అది నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వదు. డిస్కస్ జరుగుతుంది ఇద్దరి మధ్య. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు అయ్యా. ఎలాంటి ఆ నీళ్లు? నేను అంత దూరం నుంచి వస్తున్నాను అయ్యనప్పుడు ఆయన అంటున్నాడు, చూడు, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. పిలుచుకురావటం ఏందండి? ఆమె లోతైన అనుభవం నుంచి సీక్రెట్స్ బయటకు తీసుకొస్తున్నాడు. నీ పెనిమిటిని తీసుకురా. ఈయనంది నేను నీళ్ళేమంటే నా పెనిమిటిని తీసుకురామన్నాడు. నాకు పెనిమిటి లేడు, నేను 5 మందితో జీవిస్తున్నానని అనలా. పెనిమిటిని తీసుకురా అన్నప్పుడు ఆమె ఏమంటుంది? ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు. నాకు పెనిమిటి లేడు చెప్పగలవు నువ్వు? అమ్మా, నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావు. నువ్వు అలాగా ఇలాగ 4 గంటలు మాట్లాడతామను కదా. అమ్మా, నువ్వు గుడికి రావట్లేదు, ఏదో తప్పిపోయావని అన్నాం అనుకో, ఉంటుందా? విధేయత మనిషిని ఘనత తీసుకొస్తుంది, విధేయత మనిషిని ఆశ్రయిస్తుంది. విధేయత అనేది అవసరం క్రైస్తవ జీవితంలో. ఆమె ఒప్పుకుంది, ఇదిగోన్న వ్యక్తి నా భర్త కాదయ్యా, నా భర్త కాదు. ఒప్పుకుంటావా నువ్వు? వాక్యంలో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయాన్ని ఖండన చేసుకుని వెళ్తావా? ఒకసారి నేను మందిరంలో వాక్యం చెప్తుంటే ఒక ఆమె వేరే విధంగా ఉంటుంది, నా గురించి చెప్పాడు అని బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరి గురించి మాట్లాడతాడు? వాక్యం ఎందుకు చెప్పుకోవాలి? మేము మంగళవారం కూడుకుంటది, బేస్తవారం కూడుకుంటది, శనివారం ఉంటుంది, ఆదివారం ఆరాధన మా సంఘంలో. మంగళవారం సువార్త, గురువారం స్త్రీల కూడిక, శనివారం సిద్ధపాటు కూడిక, విజ్ఞాపన కూడిక, అలాగుంటా. ఇన్నిసార్లు కూడా వాక్యం కిందకి రావట్లే మానవులు. వాక్యం అనుభవానికి రావట్లేదు. దేవునిలో స్థిరత్వం కలిగి ఉండట్లా. తాను నిలుచున్నానని తలంచువాడు, కొరింథీ రాసిన పత్రిక 11 తాను నిలుచున్నానని తలంచువాడు పడకున్నట్లు జాగ్రత్తగా. ఎవరు చూస్తారు? నిన్ను నీవే చూసుకోవాలి. దీంట్లో పెట్టాడు దేవుడు, ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది చేయగలవో, ఏది చేయకూడదో దీంట్లో పెట్టాడండి. దీన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత నీది. ఎన్ని అబద్ధాలన్నా అబద్ధం కింద ఉంటుంది, మోసం కింద ఉంటుంది. దేవుడు దాన్ని బయలుపరుస్తాడు. ఆమె ఒప్పుకుంటాం. మన దేవుళ్ళు నన్ను గురించి చెప్పాడు పాస్టర్, ఆ సిస్టర్ నన్ను గురించి ఆయన చెప్తేనే నన్ను గురించి చెప్పాడు. ఈ మందిరాలు ఉన్న గొడవలండి మేము పడుతున్నాం. దేవుడు ఒక్కోసారి ఒక వ్యక్తి మార్చబడాలని, ఆ వ్యక్తి సంపూర్ణతలోకి రావాలని, ఆ వ్యక్తి ఆనందంలోకి రావాలని కొన్నిసార్లు ఒక్కరి గురించి కూడా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు, మాటలో శక్తి ఉన్నది, మాటలో ఆనందం ఉంది. మాట్లాడే దేవుడు పాట ఉంది. మాట్లాడని రాయో చెట్టు నీవు కాదు, మాట్లాడే కనుక మాట్లాడే దేవుడు మాటలు స్పందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని సరిదిద్దడానికి ఇష్టపడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నేను సంపూర్ణతలోనికి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు మాట, అవును ప్రభువా, ఇదిగో నాలో ఇలా తప్పు, నాలో ఉన్న యావిదైతే ప్రభువా, ఇదిగో నేను సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, విడిచిపెడతాను ప్రభు అని అంటావు. అంటే ధన్యురాలు ఆమె ఒప్పుకుందండి, విధేయత కలిగి ఉంది. అనేక అలజడితో ఉంది. ఆమె హేళనగా చూస్తున్నారు ప్రజలు ఆ గ్రామంలో.
ఆమె పాప జీవితాన్ని బట్టి ఆ స్త్రీ దగ్గరికి దేవుడు అక్కడో పరిగెత్తుకుంటా వచ్చాడు. హల్లెలూయా. ఆ స్త్రీని మార్చడానికి ఆమె ఆ టైంలో నీళ్ళకి వస్తుందని ఆయనకు తెలుసు. అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు ఆమె విధేయురాలై దేవుని ఆయన వాక్యానికి స్పందించింది కదా. ఆ నీటి కుండను ఏం చేసింది? అక్కడ చెప్పండి వదిలిపెట్టింది. పాపపు కుండను వదిలిపెట్టింది. గ్రామంలోనికి పరిగెత్తుకు వెళ్ళింది. ఏసేల నుంచి ఆమెలోకి వెళ్ళింది. ఆమె నుంచి ఆ నీరు పారుకుంటూ గ్రామంలోనికి వెళ్ళిపోయి, ఇదిగో నేను చూసిన యేసు, ఇదిగో నా భవిష్యత్తు గురించి చెప్పాడు, ఇదిగో నా జీవితాన్ని ఆయన తెలియపరిచాడు, రండి అని ఆ గ్రామానంతా తీసుకొచ్చిందండి. హల్లెలూయా. అలాంటి జీవితం కలిగి ఉండాలి ఒక స్త్రీ. దేవుని తెలియని స్త్రీ దేవుని తెలుసుకున్న తర్వాత ఆ గ్రామానంతా తీసుకొచ్చింది. చదవటానికి మనకు టైం అలాగుండాలి. నీకు నీవే బైబిల్ పట్టుకొని రావటం కాదు. నువ్వు పొందిన మేలులు, నువ్వు పొందిన ఆనందాన్ని, నువ్వు పొందిన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి. అది ఏదో ఒక టైంలో వారిలో పనిచేస్తుంది. వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్న నీవు వాక్యానికి స్పందించి వాక్యానుసారం జీవించాలని దేవుడు ఆశించేవాడు. 2 నిమిషాలు తీసుకొచ్చి అయిపోయింది టైం. కానీ ఎస్కేల్ 47లో నేను ముగిస్తాను 5 నిమిషాల్లో. ఎస్కేల్ 47లో ఎస్కేల్కు దర్శనం వచ్చింది. ఎస్కేల్కు దర్శనం వచ్చింది. ముగిస్తాను 5 నిమిషాలు. 5 నిమిషాలు చదువు. 47లో అతడు మందిరపు గుమ్మమునకును నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయట గుమ్మమునకును తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనులు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలం లోతైంది. ఆత్మస్థితి ముగిస్తాను త్వరగా కాబట్టి చీలమండలం లోతుంది. మందిరం నుంచి పారింది ఆ కెరకల లోతు. క్రైస్తవులు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు. బేబీ క్రైస్తవ్ కదా, బేబీ క్రైస్తవ్ వాక్యాన్ని జీవితాల్లో చేర్చుకోవట్లేదు. వాక్యాన్ని ప్రాక్టీస్ చేయట్లా. పరిశుద్ధాత్మ శక్తిని మనము ప్రాక్టీస్ చేయట్లా. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయట్లా. ఆ చీల మండలం నుంచి బేబీ క్రైస్తవులుగా ఉంటున్నారు. తర్వాత ఆ నుంచి అడగొచ్చి నేను త్వరగా ముగిస్తాను. మోకాళ్ళు లోతుకొచ్చి మళ్ళా కొలిసి చూస్తే మోకాళ్ళు లోతుకొచ్చి అది కొంత దేవుల్లో, అటు లోకంలో ఇటు దేవుల్లో కొంతవరకు ఆత్మ లీడింగ్ ఉంది. అవసరమైతే అన్నిలో ఆచారాలు అన్నిలో చేసినట్లుగా చేస్తూ ఉంటాం. వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం కానీ దేవుని మెప్పించడానికి ప్రయత్నం చేయాలి. మోకాళ్ళ నుంచి ఎక్కడికి వచ్చింది చదువు అన్నమాట. మోకాళ్ళ నుంచి ఆయన ఇంకను 1000 మూరలు కొలువుగా మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. కనుక దాటలేని పరిస్థితి వచ్చింది. పరిశుద్ధాత్మ శక్తి అలాగ మన జీవితంలో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ జీరో క్యాండిల్ పూర్తి వెలుగుద్దా?
సెకండ్ స్టేజ్ పార్టీ వోల్ట్స్, థర్డ్ స్టేజ్ 60 వోల్ట్స్, ఫోర్త్ స్టేజ్ 100 వోల్ట్స్, ఫిఫ్త్ స్టేజ్ మెర్క్యూరీ బల్బ్. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఆ విధంగా నేను వెలిగించబడాల, వెలుగుతున్నా నీవు వెలిగించబడాలా. వెలుగును దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ రావాలా. ఏ స్థితిలో ఉన్నావో ఒక్కళ్ళ స్థితిలో ఉన్నావా. గలతీ రాసిన పత్రిక 5:22-23 చదువుకుందాం. ఈ మోకాళ్ళ స్థితి, నడువుల స్థితికి రావాలంటే మనలో ఉన్న బలహీనతను విడిచిపెట్టాలి. గలతీ రాసిన పత్రిక 5:22-23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఈ ఫలాలు ఫలించాలండి. విశ్వాసం ఫలాలు ఉన్నాయా నీలో? కోపం అట్నే ఉంచుకున్నావా? నీలో శాంతం ఉన్నదా? సమాధానం ఉన్నదా? సంతోషం ఉన్నదా? విధేయత ఉన్నదా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అంటాడు. ఎవరిని చెప్పగలరా? మోషే. నమ్మకస్తురాలని నమ్మకస్తుడిని చూస్తానండి ఆయన. నేను నమ్మకత్వాన్ని చూసి నేను కనుక ఎలాగొన్నావు? 0 క్యాండిల్ లాగా ఉన్నావు అని ఆత్మస్థితి. 40 క్యాండిల్స్ వెలిగినట్లు ఉన్నదా? 60 క్యాండిల్స్ వెలిగినట్లు, 100 వోల్ట్స్ బల్బ్ ఎలాగున్నది ఒక స్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. మీకు తెలుసు. దానికి వివరణగా చెప్పడానికి టైం లేదు. కనుక నువ్వు ఆ మెర్క్యూరీ బల్బులాగా మెలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవునిలో ప్రార్థన చేసుకో. మనన్న అవిధేయతలు మార్కు సువార్త 7లో ఉండదు. లోపల నుంచి వచ్చే వాటిని మనం దేవుల్లో పరిశుద్ధపరచుకోవాలా. ఆ లోక సువార్త 7 వచ్చాము. తినేనే బాగుంటాయి బిర్యానీలన్నీ. తినేటప్పుడు ఎంత ఉంటుంది? అంత ఆనందం ఉంటుంది. కానీ లోపల నుంచి వచ్చే అందరికి తెలుసు. లోపల నుంచి వచ్చేవాటి మనం ఆశ్రయించుకుంటాం కదా. ఆశ్రయించుకోరు మీరు. కనుక నీ లోపల నుంచి ఏమొస్తున్నాయో వాటిని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆత్మస్థితిలో అభివృద్ధి పొందుతావు. ఆత్మస్థితిలో అభివృద్ధి పొందుతావు. మరి మా జనసేనలో దేవుడు ఆ రీతిగా మనతో మాట్లాడేవాడు. కనుక వాక్యాన్ని స్పందించి నీవు వాక్యానుసారంగా జీవించాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం. పాట నాకు ఇష్టమైంది. దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుంటూ నిలబడదామా? ఇదిగో దేవా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో మన జీవితాన్ని సమర్పించుకున్నాం దేవులో. ఎలాంటి బలహీనత ఉన్నాయో ఆ బలహీనతపడాలని దేవుడు ఆశిస్తున్నాడు.
లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, నీ ప్రేమను గుర్తెరగనప్పుడు, ప్రభా నీ ప్రేమ విలువ తెలియనప్పుడు, నీ ప్రేమను మా పట్ల చూపించి శిలువలో మా కొరకే ఒక చేతగాని వాడుగా బలయి మమ్మల్ని విమోచించి మమ్మల్ని భద్రపరిచి నీ రాజ్య నివాసంగా చేసుకుని ప్రభా తిరిగి రానన్నావు. మా జీవితానికి తగినట్లుగా ఫలితాలు ఇవ్వటానికి, ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి సహాయం దయచేసి. సాతానుడు నాయనా ఈ యొక్క ఆఖరి దినాల్లో పొంచి అనేక మందిని ప్రభా బలైన పరుస్తున్నాడు, మన వైపు మరల్చుకుంటున్నాడు. ప్రభా ఆయన నీ కృప చేయించి ప్రభా సంఘం అభివృద్ధి పొందాడు. ఈ స్థలం నుంచి అనేక రాష్ట్రాలు, అనేక దేశాలకు ఈ యొక్క ఆత్మ నడిపించి ఈ ప్రవాహం వెళ్ళిపోవాలి ప్రభా. అనేక ఆటంకాల మధ్య, అనేకమైన పరిస్థితుల మధ్య, అనేక నిందల మధ్య, అనేకమైన అవమానాల మధ్య విస్తరించాలి ప్రభా. దీన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ వాక్యానికి స్పందించాను, నీ వాక్యానికి లోపలి, నీ వాక్యాన్ని మా జీవితంలో అలవర్చుకోవచ్చు. చదువుతూ ప్రార్థిస్తూ సహవాసం కలిగి మేము అభివృద్ధి పొందుతూ అనేక మందికి మా జీవితంలో వెలుగుగా ఆయన చూపించే వారు ఉండటానికి యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.